తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదే పదే రండా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆలేరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఖండిస్తుందని అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముంగ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఇందిరా కాంగ్రెస్ భవన్లో ఆయన మాట్లాడారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఇందిరా కాంగ్రెస్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలేరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదే పదే రండా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆలేరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఖండిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేసే నాయకులతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్, 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన గొప్ప రేవంత్ రెడ్డి అని అన్నారు. భువనగిరిలో రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన అక్కడి యూత్ కాంగ్రెస్ నాయకుల వలె రాష్ట్రంలో ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రభుత్వంపై తప్పుడు సమాచారం చేస్తే యూత్ కాంగ్రెస్ నాయకులు ఊరుకునేది లేదని, బీఆర్ఎస్ నాయకులకు కంచెల రామకృష్ణారెడ్డిని ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ కిరణ్ కుమార్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండపల్లి మహేష్, యాదగిరిగుట్ట యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మోటే అరవింద్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పర్రె రమేష్, కర్రె అజయ్, కొరుటూరి సతీష్, గండికోట సతీష్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి గారు నిన్న మా రేవంత్ రెడ్డి గారిని రండా అనడం మేము చాలా దాన్ని ఖండిస్తున్నాము తీవ్రంగా. కానీ ఏం పని చేయలేదు, నువ్వు రైతు బంధు ఇవ్వలేదు, రండా 5 అని మాట్లాడడం అది చాలా తప్పు. నిజంగా కేసీఆర్ నిజంగా ఈ అనుకున్న హామీలన్నీ ఇచ్చిండా? అసలు ఇవ్వలేదు. ఎవడో పైసలు ఉన్నోనికి రైతు బంధు వేసిండు, కానీ పైసలు లేనోనికి ఏం లాభం రైతు బంధు? జాగాలు లేని వాళ్ళకి రైతు బంధు ఏం లాభం? నిన్న రైతు బీమా ఇస్తుండు, అన్నీ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. అలాగే నిన్న మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చాలామంది అడ్డుకున్నారు. మేము ఇట్లా రేపటి నుంచి ఎవరైనా మా ప్రభుత్వం పైన, మా పార్టీ పైన ఎవరైనా దూషిస్తే గలీజ్ మాటలతో అంటే మేము ఖచ్చితంగా వాళ్ళని తీవ్రంగా అడ్డుకుంటాము, వాళ్ళని కాన్స్టిట్యున్సీల్లో తిరగనీయము. అలాగే నెక్స్ట్ ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి చేసినా కానీ మేము వర్క్స్ చేస్తుంటే చేయనీయకుండా ఆపుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇలాంటి ఏదైనా ఇంకోసారి జరిగితే మాత్రం మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. కంచర్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మా సీఎంని అసత్య పదజాలంతో దూషించడం చాలా దురదృష్టకరం. మా రేవంత్ రెడ్డి చెయ్యని పనే లేదు. ప్రతి ఒక్కటి మా రేవంత్ రెడ్డి రాగానే 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు, 2 లక్షల రుణమాఫీ చేసిండు. ప్రతి ఒక్కటి అనుకున్నట్టు చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నాడు. కానీ వీళ్ళు అసత్య పదజాలంతో ఇట్లా దూషిస్తే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం మేము. వాళ్ళు మాట జారితే ఆల్రెడీ మా పరిణామాలు నిన్న చూసిరు. ఇంకొకసారి మా కార్యకర్తలనైనా, మా పార్టీ పెద్దలనైనా, మా ముఖ్యమంత్రినైనా, మా ఎమ్మెల్యేలనైనా ఎవరైనా దూషిస్తే ఖబర్దార్ బిడ్డ, మేము ఏం చేయాలో అది చేస్తాం. వెనుక పోయే ముచ్చటే లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ అధ్యక్షులు కంచల రామకృష్ణారెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అలాంటి మాటలు మాట్లాడకూడదు. మీరు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ వాదంగానే రాజకీయ మాటలు మాట్లాడాలి, గలీజ్ మాటలు మాట్లాడితే ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అసలే ఊకం, దేనికైనా సిద్ధం ఉంటాం మేము. అన్ని విధాలుగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది, గ్యాస్ సబ్సిడీ ఇస్తుంది. అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు కోరుకుంటుంది. కానీ మీరు వీటిని చూసి ఓర్వలేక ఇలాంటి నిందలు వేస్తే ఖబర్దార్. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఊరుకునే ప్రసక్తి లేదు. రాజకీయంగా పరంగా మీరు మాట్లాడే విధాలు వినా అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు భూపాతానికి పోతారు తప్ప మళ్ళా పైకి రారని మేము తెలియజేస్తున్నాం. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.